శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 15, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, అబూ హలీఫా బ్రిడ్జ్ దగ్గర పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ ఒకటి బోల్తా పడిందని చెప్పేసి. అయితే అది బోల్తా పడింది, ఎందుకు పడింది అన్న విషయం అయితే మనకు తెలియదు. అయితే దీనికి సంబంధించిన వీడియోని ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఏ వాళ్ళు విడుదల చేశారు. ఈ వెహికల్ని, అంటే ఈ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ని ఇంకొక వెహికల్ కావాలనే ఢీ కొట్టించి బోల్తా కొట్టించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు విడుదల చేశారు. యాక్చువల్లీ ఒక వ్యక్తిని వెహికల్ మీరు ఆపాలని చెప్పేసి పోలీస్ వాళ్ళు కోరారు. అయితే ఆ వ్యక్తి ఆ వెహికల్ని ఆపకుండా రివర్స్లో వెనక నుంచి ఈ పోలీస్ వెహికల్నే ఢీ కొట్టించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ వ్యక్తి అబ్నార్మల్, అంటే ఆ వ్యక్తి మాదక ద్రవ్యాలను సేవించి ఉండడం వల్ల ఈ చర్యలకు పాల్పడ్డాడని చెప్పేసి చెప్పారు. ఏదైనప్పటికీ ఆ వ్యక్తిని ఇతనికి అదుపులోకి తీసుకున్నారు. అట్లాగే ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు నిన్న షరక్లో ఉన్నటువంటి చేపల మార్కెట్లో జరిపినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 24 మందిలో ఒక 6 పైన ఆల్రెడీ అబ్స్టాండింగ్ కేసులు, అంటే ఇంట్లో పారిపోయినటువంటి కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 వచ్చి పూర్తిగా అకామమైనటువంటి ఎక్స్పైర్ అయిపోయినట్టు చెప్తున్నారు. మిగతా వారిని పలు కారణాల చేత అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ 24 మందిలో ఒక 18 మంది సూన్ వీజా కలిగిన వాళ్ళు ఉన్నారు. చూడండి, సూన్ వీజా కలిగిన వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్నారంటే వారి అకామా ఎక్స్పైర్ అయిపోయినచ్చు, లేదంటే అదే కేసులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మొత్తం మీద ఒక 24 మందిని అదుపులోకి తీసుకున్నారంట. అది కాకుండా నిన్న శుక్రవారం రోజున కూడా తనిఖీలు నిర్వహించారంటే ఆలోచించండి, కువైట్లో ఏ విధంగా ప్రస్తుతానికి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అబ్దుల్లాకి దగ్గరలో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ క్యాంప్ ఆవరణం ఏదైతే ఉందో అక్కడ ఒక 3 కంటైనర్లు దొంగతనానికి గురి కాబడ్డాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు దగ్గరలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేసుకుని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఎవరు దొంగలించుండొచ్చు అనే దాని గురించి ప్రస్తుతానికి విచారణ చేపట్టారు. అయితే చూడండి, ఈ ఆర్మీ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడే కంటైనర్లు దొంగలించబడ్డాయి అనేసి అంటే ఆ వ్యక్తి కనుక దొరికినట్టయితే అతనికి ఎలాంటి శిక్షలు ఉంటాయో ఒకసారి ఊహించండి. కువైట్లో తొందరలో శీతాకాలం వస్తున్న సందర్భంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని షేక్ జాబర్ కాజ్వేకి దగ్గరలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతున్నాయో ఇక్కడ దీనికి సంబంధించిన సన్నాహాలు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్లు, అలాగే పిల్లల కోసం అని చెప్పేసి ఈ కార్ సినిమాలు, అంటే ఓపెన్ థియేటర్లు, అలాగే ఈవెంట్లు, పండుగలు జరుపుకోవడానికి సంబంధించినటువంటి స్టేజ్లు ఏవైతే ఉంటాయో అలాంటివి, దాంతోపాటుగా రన్నింగ్ రేసులు, మారథాను, వివిధ క్రీడా కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇలాంటివన్నీ ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరలో శీతాకాలం వస్తుంది. ఇదిలా ఉండగా గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా, కువైట్లో ఈ వండర్ ల్యాండ్కి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక కాంట్రాక్ట్ని కూడా కుదుర్చుకున్నారని చెప్పేసి, అందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్టు చెప్తున్నారు. ఈ వండర్ ల్యాండ్ అనేది ఈ రాబోయేటువంటి శీతాకాలంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బయట దేశాల నుంచి ఆల్రెడీ కొన్ని వస్తువులు, పెద్ద పెద్ద కంటైనర్ల ద్వారా కొన్ని వస్తువులు కూడా వచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ వండర్లాండ్ కనుక ఏర్పాటు చేయాలంటే ఇందులో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అన్ని సౌకర్యాలతోటి దీన్ని కూడా ప్రారంభించడానికి దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనప్పటికీ మొదటగా ఈ షేక్ జాబర్ కాజ్వే ఏదైతే ఉందో దీని దగ్గర ఉన్న ఐలాండ్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని తర్వాత ఈ వండర్లాండ్ కూడా ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయినటువంటి మొహమ్మద్ మురాద్ గారికి మరొకసారి ఈ ఫోటో కాంటెస్ట్లో 2వ ప్రైజ్ వచ్చింది. రష్యా రాజధాని అయినటువంటి మాస్కోలో జరిగినటువంటి గోల్డెన్ టర్టల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో ఈయనకి 2వ ప్రైజ్ వచ్చింది ఈ బ్లర్ విజన్ అనేటువంటి ఒక ఫోటోకి. ఈ బ్లర్ విజన్ అనేటువంటి ఫోటో ఏమిటంటే ఈ టార్జానియాలో ఉన్నటువంటి ఏనుగులు ఏవైతే ఉంటాయి వాటి కదలికల్ని తీసినటువంటి చిత్రం ఇది. అంటే అవి కదులుతున్నప్పుడు ఏ విధంగా ఫోటో ఉంటుంది అనే దాన్ని ఒక బ్లర్ విజన్లో ఫోటో తీశారు. ఈ ఫోటోకి అతనికి 2వ స్థానం అయితే దక్కింది. ఈ మహమ్మద్ మురాద్ గారు మాట్లాడుతూ ఇలాంటి ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో పాల్గొనడం
చాలా ఆనందంగా ఉంది. అందులోనూ నాకు సెకండ్ ప్రైజ్ రావడం అనేది ఇంకా ఆనందంగా ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అరబ్ దేశాల నుంచి మొట్టమొదటిసారిగా ఇతనికి ఈ సెకండ్ ప్రైజ్ దక్కింది. ఇదిలా ఉండగా ఆల్రెడీ గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మొహమ్మద్ మురాద్ గారికి మౌంట్ ఫోటో కాంటెస్ట్లో ఈ రాబందులు ఏవైతే ఉంటాయి వీటిపైన తీసిన ఒక ఫోటోకి మొదటి ప్రైజ్ లభించింది. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో అంటే ఈ మాస్కోలో జరిగినటువంటి గోల్డెన్ టర్టిల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో ఈ బ్లర్రీ విజన్ అనేటువంటి ఈ ఫోటోకి అంటే ఏనుగుల కదలికకు సంబంధించినటువంటి తీసిన ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోకి సెకండ్ ప్రైజ్ లభించింది. సో ఏదైనప్పటికీ ఈ మొహమ్మద్ మురాద్ గారికి వరుసగా ఒక కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్, ఇంకో కాంటెస్ట్లో సెకండ్ ప్రైజ్ రావడం అనేటువంటిది ఎంతైనా గ్రేట్. ఆయన మనందరం అభినందించాలి. కువైట్కి బయట దేశాల నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేయనటువంటి ఒక ప్రయత్నాన్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అలాగే కస్టమ్స్ అధికారులు విఫలం చేశారు. వీరి దగ్గర నుండి సుమారుగా ఒక 40 కేజీల హాషిష్ మరియు 1,50,000 క్యాప్టగాన్ మాత్రల్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత దానిపై కామెంట్స్ని మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఎందుకంటే ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిపైన నెటిజన్స్ చాలామంది చాలా రకాలైనటువంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక తల్లి ప్రేమకు సంబంధించినటువంటి కామెంట్స్ ఉన్నాయి, అలాగే తెగింపుకు సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి, అలాగే ధైర్యం వీటాంటి వాటికి సంబంధించిన కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఏ కోవలకు చెందుతుంది? ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $264.90 ఉంది. సో ఇవన్నీ ఆన్లైన్ ధరలు మాత్రమే. మీరు ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించిన అప్లికేషన్స్ ద్వారా పంపించుకుంటే ఈ ధర మీకు వస్తుంది. డైరెక్ట్గా మీరు ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్తే ఇదే ధర రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కరెక్ట్గా మనం చెప్పలేం. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర బాగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 150 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర 16 దినార్ల 622 పిలుసుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనకు అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 2421 కొత్త కరోనా కేసులు నమోదే. 2378 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 8 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 26,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఉమ్మల్ ఐమాన్ ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పి చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 200 దినార్ల పైనే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయన ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంటి దగ్గర దివాణీలో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి అతనికి తనాదులు ఇచ్చేస్తారని చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చేటువంటి ఇతనికి అకామ మార్చుకొని ఎవరైనా సరే దివాణీలో పనిచేయడానికి పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆవిడకి కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆవిడ ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ఈవిడికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారంట. తనాదుల పైన చూడండి ఈవిడికి
డబ్బులు కట్టి అకామ మార్చుకొని ఎవరైనా వంట పని ఇస్తాము అని అడిగి మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇవాళ త్రిదేవ్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవే ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.